ఈ రోజు అయితే బైక్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఈరోజు ఎంత డేట్? 23rd నాడు వెళ్తున్నాం. అనురాగ్ నేను వెళ్తున్నా. సో మేము ఇప్పుడు అమీర్పేట్లో ఉన్నాము. హబ్సీ కూడా వెళ్ళాలంటే రెడ్ లైన్ నుంచి బ్లూ లైన్ చేంజ్ చేయాలి కాబట్టి మేము ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతున్నాం. సో మేము ఇప్పుడు హబ్సీ కూడా దాటి ఎన్జిఆర్ఐలో దిగుతున్నాము. ఎందుకంటే హీరో షోరూమ్ మాకు అక్కడ నుంచే దగ్గర కాబట్టి. మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాలి. ఇంకా ఇదే షోరూము, ఫీనిక్స్. సో లోపల ఎంటర్ అవ్వడంతోనే ఇంటీరియర్ డిజైన్ బాగుంది. ఏసీ అండ్ ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. రమ్మంటారు మనల్ని. సో ఇక్కడనే ఒక ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న వేరియంట్ వీళ్ళ దగ్గర లేదంట. నేనైతే డిస్క్ వేరియంట్ బుక్ చేసిన. దాని కాస్ట్ నేను బుక్ చేసింది అరౌండ్ 77,426. సో వీళ్ళ దగ్గర కలర్ కాదు కదా, ఆ వేరియంటే లేదట. లేనందుకు వేరేది తీసుకోమన్నారు అండ్ డిఫరెన్స్ పే చేయమన్నారు. బ్లాక్ బ్లాక్ మనం తీసుకున్న వేరియంట్ లేదంట వీళ్ళ దగ్గర. డిస్క్ వేరియంట్ లేదంట. ఇప్పుడు 2 వేరియంట్స్ చూడడానికి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ మ్యామ్ చెప్పలేదు, అరుణ మ్యామ్, మాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ స్పేస్ అట్లున్నది. ఇది సెన్సార్ లేనియా? మాకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెము, ఏమేమి ఉన్నాయి, ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి అని చెప్పి. సెన్సర్ ఉన్నది చూద్దాం. ఉన్నది ఇక్కడ ఉన్నది. కొద్దిగా ఫోన్ చేసి సెన్సర్ ఉన్న వెహికల్ ఉన్నది, బ్లాక్ కలర్ ఉన్నది. సెన్సర్ 2B లేదా OB2B అంటే సెన్సర్ ఈడు అన్నాడు. ఏం చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ చాలా తక్కువ వస్తుంది. ఇదా? చూస్తే పార్కింగ్ లైట్, ఎల్ఈడి లైట్, మొబైల్ చార్జర్, బ్లూటూత్ అనేది, ఇంకోటి ఐక్రేస్ ఉంటుంది. అది ఐక్రేస్ ఆన్ లో ఉంటే ఇప్పుడు మనం ఇది బ్లాక్ అక్కడ చూసినది మన గ్రే కదా, ఇది అది ఓకే రైట్ రెండు పక్కనే ఉన్నాయి. ఐక్రేస్ ఉంటుంది, మనకు కొంచెం పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. ప్రైస్ ట్యాగ్ ఇంజన్ కట్ అప్ ఉంటుంది. ఇది 2024 ఇది 25 మోడల్. దీనికి ఏంటి సెన్సర్ పెట్టండి అంతే. 25 మోడల్ వెహికల్ వస్తే సెన్సార్ తో వస్తుంది. అన్ని సెన్సర్ బండ్లే కదా. సెన్సర్ పోతే ఏమైతుంది? సెన్సార్ పోతే అదైతే అయితే 24 మోడల్ సెన్సార్ లేకుండా అన్ని సెన్సార్ గ్లామర్ అన్ని సెన్సార్ తో వచ్చింది. కాకపోతే సెన్సార్ కింద ఇచ్చింది లోపల. సో మమ్మల్ని అక్కడ చూస్ చేసుకోమన్న వేరియంట్ కూడా లేకుండే. సో మేము మళ్ళీ అక్కడ కొంచెం వాళ్ళని అడిగి కొంచెం సేపు వెయిట్ చేస్తే మళ్ళీ పైకి తీసుకెళ్ళారు మమ్మల్ని. అక్కడ ఈ 2 వెహికల్స్ నుంచి ఒక వెహికల్ చూస్ చేసుకోమని చెప్పారు మాకు. కూకట్పల్లి ఉండడా? ఏదుంది అడ్రస్ ప్రూఫ్ నా దగ్గరనే ఇంటి అడ్రస్ పెట్టాలా? ఆయన మీ డీలర్ పే చేయాల్సి వస్తుంది. డీలర్ కి పే చేయాల్సి వస్తుంది సార్. ఎట్లయినా
మీకు డైరెక్ట్ వెళ్తే మీరు కట్టే అవసరం లేదు. డీలర్ది ఉంది తీసుకుంటాం డీలర్ది ఉంది. సో ఇక్కడ ఏమంటుందంటే ఈమె వాళ్ళకి కూకట్పల్లిలో ఆర్టీఓ డీలర్ లేడు, మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కానీ డబ్బులు మాత్రం తీసుకుంటాం అని అంటుంది. కానీ అట్లా తీసుకుంటారో మాకైతే ఏం అర్థం కాలే. అప్పుడు మేము అంతా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండే ఆమె చెప్పే విధానం బట్టి. అంటే ఎట్లా నాకైతే అర్థం డీలర్ అక్కడ చేసేస్తాడా మరి? చేసేసారు. ఫైల్ ఇచ్చేస్తాం. కూకట్పల్లిలో? ఫైల్ ఇచ్చేస్తాం. నీకు తెలుసేనా? ఏమున్నది వాడే డైరెక్ట్ వెళ్ళి మీకు ఇన్స్టాల్ ఎక్కడ చేస్తారు మరి ప్లేట్? కార్డా? కార్డు మీ అడ్రస్కి వస్తుంది. ఇప్పుడు ఇచ్చిన 1 lakh above అవుతుంది. ఇక్కడ తీసుకోవాలి. ఇల్లు ఏం తగ్గడానికి లేదు ఇంకా. అవునా అన్న? టెంపరీ రిజిస్ట్రేషన్ మొత్తం 1,00,000 చేయమన్నది అంతే కాదు కదా. వాళ్ళైతే అసలు ₹1 కూడా తగ్గేయమని అన్నారు. అండ్ అనురాగ్ అయితే ఒక హెల్మెట్ అని ఇవ్వండి అట్లీస్ట్ అని అన్నారు, కానీ అది కూడా ఇవ్వలేదు. తర్వాత మేము మళ్ళీ ఆమెని ఇది మాకు అర్థం కాలేదు అని క్లియర్గా చెప్పమని అడిగితే ఆమె ఇంకెవరికో కాల్ చేసి కనుక్కుంది ఎవరైనా కూకట్పల్లికి రిజిస్ట్రేషన్ చేస్తారా అని. కాల్ చేసి కనుక్కున్న తర్వాత చేస్తారు మాకున్నారని చెప్పింది. చాలా రోజుల తర్వాత వాడెవడో మాకు కాల్ చేసి ₹600 క్యాష్ తీసుకొని రావాలి అని అన్నాడు చాలా రోజుల తర్వాత. ఇది ఇంకొక స్టోరీ, వీలైతే ఇంకొక వీడియో చేస్తుంది దీని మీద. అప్పటికే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంకా చాలా టైం అవుతుంది, ఇంకా మేము మార్నింగ్ కూడా తినలేము. ఇక్కడ బయట అక్కడిక్కడ వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ యువర్ కిచెన్ అని చెప్పి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటే ఇక్కడికి వచ్చినాము. అండ్ ఈ ప్లేస్లో మేము చికెన్ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. అది బాగానే ఉండే టేస్ట్ అయితే, సో మంచిగా తిన్నాము. కానీ కొంచెము ఉప్పు అది ఇది మసాలా కొంచెం ఎక్కువ అయింది, బట్ ఇట్స్ ఫైన్. అనురాగ్ అప్పుడే ఇంకా నేను వెళ్ళిపోతా నాకు వేరే పని ఉందని అన్నాడు, కానీ నేనేం అంతా అయిపోయే వరకు అయిపోయింది కదా ఇంకా ఆల్మోస్ట్ అని అంటే ఇంకా ఉన్నాడు. పాపం తనే మొత్తం అన్నీ చూసుకున్నాడు. సో మేమైతే ఆర్టీఓ ఛార్జెస్, టెంపరీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, బైక్ అమౌంట్ ఇంక్లూడింగ్ డిఫరెన్స్, రోడ్ ట్యాక్స్, ఇంకా బైక్ యాక్సెసరీస్ ఇవే తీసుకున్నాము. అండ్ ఇన్సూరెన్స్ బయట తీసుకుందామని అనుకున్నాము. అండ్ వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్సూరెన్స్ ఎట్లా తీసుకున్నాను అని. అండ్ అన్నీ తీసుకోకపోయినా కూడా ఆన్లైన్లో అమౌంట్ పక్కన పెడితే మళ్ళీ మేము డిఫరెన్స్ అమౌంట్ ₹16,154 అనేది పే చేసినాము. ఇక్కడ ఇవన్నీ తీసేసినా కానీ టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే ₹1,03,040 అయితే అయింది. సివియర్లీ అండర్ స్టాఫ్డ్ అంటాను వాళ్ళు. స్టాఫ్ లేదు. సో ఇక్కడ ఈ క్యాష్ కౌంటర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను ₹16,154 ఇక్కడ పే చేసిన. అంటే వాళ్ళు క్యాష్ ఇవ్వమన్నారు, కానీ వాళ్ళ దగ్గర QR కోడ్ కూడా ఉంది. అండ్ QR కోడ్ ఉంటే ఆన్లైన్లో QR కోడ్తో పే చేస్తాను. ఇన్సూరెన్స్ కాపీ తీసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు చూపించిన మెయిల్ ఐడికి అయితే మెయిల్ చేయమని చెప్పారు. ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినాం కాబట్టి ఇక్కడ ప్రాసెస్ కూడా ఇక్కడనే ఫినిష్ చేసినాము. సో ఇదే మన బైక్ అయితే. ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది, బ్లాక్ వేరియంట్. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది బైక్. డిస్క్ వేరియంట్ లేకపోయినా సరే ఇదే తీసుకుందామని తీసుకున్నా ఇంకా. సో మీకు కూడా ఈ బైక్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్స్లో రాయండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అనురాగ్ అయితే ఒక మంచి నెంబర్ చూసి రాయమని చెప్పిండు, అంకుల్ రెస్పాన్స్ ఏమని అంటున్నాడో ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ ఇంకొక అంకుల్ అయితే బైక్ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంటే ఇన్ డీటెయిల్ కాదు, మెయిన్ పాయింట్స్ అని చెప్తున్నాడు. అండ్ మినిమం అయితే 2 లీటర్స్ ఉంచుకోవాలని చెప్తున్నాడు ఇందులో, లేదంటే బైక్కి మంచిది కాదంట. మనం బైక్ కొనేటప్పుడు ఇంకొక విషయం మైండ్లో పెట్టుకోవాలి ఏంటంటే,
వాళ్ళు ఖచ్చితంగా మనకు సర్వీస్ చేసినోళ్ళు, సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళు గూడా ఎంతో కొంత డబ్బులు అడుగుతారు. సో, వాళ్ళకి గూడా ఇవ్వాల్సి ఉంటది. సో, మనం వాటికి గూడా కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి. ఏదో ఫార్మాలిటీకి మైండ్ బ్లోయింగ్. సో, ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్ని డెఫినెట్‌గా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.